పచ్చిమిరపకాయలు, టమాటో, ఒక ఎర్రగడ్డ, గార్లిక్, కొంచెం టామరిన్, ఇది కరివేపాకు, కర్రీ లీవ్స్. ఇవి కొద్దిగా చాలండి. మనం దీంతో టమాటా చట్నీ విలేజ్ స్టైల్లో ఎలా చేస్తారో ఈరోజు చూద్దాం. టమాటాను ఇలా 4 ముక్కలుగా కోసుకోండి. అంటే పూర్తిగా కాకుండా జస్ట్ ఇలా మనం గుత్తొంకాయ కట్ చేసుకున్నట్లు ఇలా కట్ చేసుకోండి. కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ సరిపోతుంది, ఎక్కువ వద్దు. ఇందులోకి పచ్చిమిర్చి వేసుకోండి, సిమ్లో పెట్టండి. కొంచెం బాగా వేపాలి. మీరు ఒకవేళ కొద్దిగా కారం ఎక్కువ తినేలాగైతే కొంచెం చిల్లీస్ ఎక్కువ వేసుకోండి, లేదంటే కారం ఎక్కువ వద్దనుకుంటే కొద్దిగా తగ్గించుకోండి. ఇలా కొంచెం ఆయిల్లో కొంచెం బాగా వేగిన తర్వాత మనం టమాటో యాడ్ చేసుకుందాం. చిల్లీస్ లైట్గా వేగాయి. ఇప్పుడు ఇందులో మనం టమాటోస్ యాడ్ చేసుకుందాం. ఇది కూడా కొంచెం మెత్తబడేలాగా ఫ్రై చేస్తూ ఉండండి. ఇందులోకి మనం కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుందాం. సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి బాగా. టమాటోస్ చూసారా ఇలా కొంచెం ఇట్లా మగ్గుతాయి. అప్పుడు ఇది అలాగా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత తీసి మిక్సీ పట్టుకుందాం. కొంచెం వేగాలి, ఇట్లా స్మాష్ కొంచెం ఇట్లా మెత్తగా అవుతాయి. అప్పుడు దాకా ఫ్రై చేసుకున్నామండి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టండి. మనం ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం. కలబెట్టుకోండి. చూడండి ఇలా మెత్తగా మగ్గాయి కదా టమాటోస్. ఇంకొక 2 minutes పెట్టేసి తర్వాత మనం దీన్ని మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అంటే ఇది కొద్దిగా పక్కన పెట్టుకుంటే పూర్తిగా చల్లారిపోతుంది. తర్వాత మనం దీన్ని మిక్సీ జార్లో వేసుకోవచ్చు. కొంచెం ఒక 2 నిమిషాలు చూసి తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుందామండి. ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్ సరిపోతుంది. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇందులోకి పచ్చి ఎర్రగడ్డలు, తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేయండి. గార్లిక్ ఇవి కూడా ఇలాగ పచ్చిగా వేసేసేయండి. ఎక్కువ మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేయొద్దు. దీన్ని కొంచెం కచ్చా పచ్చగా అంటే మనం రోల్లో దంచుకుంటే ఎలా వస్తుందో అలాగా మిక్సీకి కొంచెం కచ్చా పచ్చగా పట్టుకుంటేనే అప్పుడు ఇది టేస్ట్ బాగుంటుందండి. ఇలాగా ఇంకా బౌల్లోకి తీసేసుకోండి. చూడండి, అంటే నేను పేస్ట్ లాగా గ్రైండ్ చేయలేదు. చూడండి, కొంచెం అంటే కచ్చా పచ్చగా కొంచెం ఇలా ఉంటేనే ఇది టేస్ట్ బాగుంటుంది పచ్చడి. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకున్నా వేసుకోకపోయినా చాలా బాగుంటుంది. మీకు కావాలంటే దీనికి పోపు పెట్టుకోండి, లేదంటే ఇలాగైనా కూడా చాలా బాగుంటుంది, మీ ఇష్టం అది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Sanha Foods. Please do subscribe my channel.